తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ వివాదాస్పదమవుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు రచ్చరాజేస్తున్నాయి. దీంతో ఓ ప్రముఖ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామక ఉత్తర్వుల అమలును ప్రభుత్వం నిలిపేసింది. ఇంతకీ ఏదా ఏఎంసీ? వివాదానికి కారణం ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ కొత్త వివాదాలకు కారణమవుతోంది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడిన నేతలను పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ముందు ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే వారు లేకపోలేదు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకంతో కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. దీంతో కమిటీ 3 నాళ్ల ముచ్చటగానే మిగిలేలా ఉందన్న చర్చ సాగుతోంది. చైర్పర్సన్ డైరెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వారం రోజులు గడవక ముందే జీవో అమలును తాత్కాలికంగా నిలిపివేశారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయలేదని అందరూ భావించారు. హంగు ఆర్భాటం లేకుండా బాధ్యతలు స్వీకరించొచ్చని మరికొందరు ఉచిత సలహాలిచ్చారు. కానీ అసలు కారణం వేరుగా ఉంది. ఇంతకాలం కాంగ్రెస్ ను నమ్ముకుని పనిచేసిన నేతలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి స్థానం కల్పించాలన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో పాలకవర్గ నియామక ఉత్తర్వులను నిలిపివేశారనే ప్రచారం జరుగుతోంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీకి పాలకవర్గం నియామకానికి ఏడాదిగా దిక్కు లేకుండా పోయింది. దీంతో సమస్యలతో సతమతమవుతోంది. రాష్ట్రంలోని పలు మార్కెట్లకు కమిటీలను నియమించిన ప్రభుత్వం ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా పాలకవర్గం ఏర్పాటుకు వెనుకడుగు వేసింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఎట్టకేలకు గత నెల 28న పాలకవర్గాన్ని నియమించినా అది ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పాలకవర్గం అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్ చైర్పర్సన్, డైరెక్టర్ల నియామకంలో మార్పులు చేర్పులు చేయాలని కోరినట్టు సమాచారం. దీంతో సీఎం ఆదేశాలతో ఉత్తర్వుల అమలును మార్కెటింగ్ శాఖ నిలిపివేసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో సీటు దక్కని హస్తం పార్టీ సీనియర్ నేతలు నామినేటెడ్ పదవుల కోసం వేచి చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ జెండా మోసిన వారిని కాదని కొత్త వారికి మార్కెట్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వటం వివాదాలకు దారితీస్తోంది. ముఖ్యంగా వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం విషయంలో ఇప్పటికే తూర్పు కాంగ్రెస్ నాయకులు 2 వర్గాలుగా చీలిపోయి గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చర్చించిన అంశాలను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారంలో వరంగల్ జిల్లా నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలకు మొండిచేయి చూపిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న అంశాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం ఏంటని నిలదీస్తున్నారు. మంత్రి ఏకపక్ష వ్యవహారంలో పార్టీకి నష్టమన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్తో పాటు సీనియర్ నాయకుల అభిప్రాయాలకు విలువివ్వకుండా కొత్త నేతకు చైర్పర్సన్ గా అవకాశం కల్పించారంటూ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై 2-3 రోజుల్లో స్పష్టతనిస్తానని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చినట్టు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నియమితులైన ఎర్ర ప్రియాంక భర్త పులి అనిల్ కుమార్ ప్రకటించడాన్ని గమనించాలి. దీంతో ఏఎంసీ పాలకవర్గంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మార్కెట్ కమిటీ ఉన్నట్టా లేనట్టా అన్న చర్చకు ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. మరి కాంగ్రెస్ పెద్దలు, పాలకులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.